తిరుమలలో సాలకట్ట ఆనివారి ఆస్థానం వైభవం నిర్వహించారు. పెద్ద జిఆర్ స్వామివారు పచ్చి మూల విరాట్ ఉత్సవమూర్తులకు విశ్వక్సేన్ వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక ప్రతి ఏటా కర్కాటక సంక్రాంతి రోజున ఆడి చివరి రోజున ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం పుష్ప పల్లకిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి భక్తులకు దర్శనమిస్తూ మాడవీధుల్లో విహరిస్తారు. ఇందుకు పుష్ప పల్లకిని టీటీడీ గార్డెన్ డిపార్ట్మెంట్ అలంకరిస్తూ ఉన్నారు. ఈ పుష్ప పల్లకిలో అరుదైన పుష్పాలు, సాంప్రదాయ పుష్పాలు, కట్ పిల్లర్స్, విదేశాల నుండి దిగుమతి చేసిన ఫ్లవర్స్, సీజనల్ ఫ్లవర్స్ తో సుందరంగా అలంకరిస్తున్నారు. మొత్తం 4 టన్నుల పుష్పాలతో శ్రీవారి పల్లకిని సిద్ధం చేస్తోంది టీటీడీ. తిరుమలలో సాలకట్ల ఆనివారి ఆస్థానం వైభవంగా నిర్వహించారు. పెద్ద జిఆర్ స్వామివారు పట్టు వస్త్రాలు సమర్పించి మూల విరాట్ ఉత్సవ మూర్తులకు విశ్వక్సేన్ వారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా కర్కాటక సంక్రాంతి రోజున ఆడి చివరి రోజున ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం పుష్ప పల్లకిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి భక్తులకు దర్శనమిస్తూ మాడవీధుల్లో విహరిస్తారు. ఇందుకు పుష్ప పల్లకిని టీటీడీ గార్డెన్ డిపార్ట్మెంట్ అలంకరిస్తూ ఉన్నారు. ఈ పుష్ప పల్లకిలో అరుదైన పుష్పాలు, సాంప్రదాయ పుష్పాలు, కట్ పిల్లర్స్, విదేశాల నుండి దిగుమతి చేసిన ఫ్లవర్స్, సీజనల్ ఫ్లవర్స్ తో సుందరంగా అలంకరిస్తూ ఉన్నారు. మొత్తం 4 టన్నుల పుష్పాలతో శ్రీవారి పల్లకిని సిద్ధం చేస్తోంది టీటీడీ.